వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఏప్రిల్ 29 సమయానికి అయితే చూస్తున్నాం. పెండింగ్ బిల్లులు జమ అవుతున్న ట్రెజరీలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎప్పటికప్పుడు పెండింగ్ బిల్లుల తాజా సమాచారం గురించి సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు ఈరోజు కూడా జమ అవుతున్నాయి. ఏప్రిల్ 29 సమయానికైతే చూస్తున్నాం. సరెండర్ బిల్ స్టేటస్ని చెక్ చేసుకునేటువంటి లింక్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ లింక్ మీద టచ్ చేసి మన యొక్క సరెండర్ బిల్ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. యూజర్ నేమ్ కింద సిఎఫ్ఎంఎస్ ఐడిని, పాస్వర్డ్ కింద సిఎఫ్ఎంఎస్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మన బిల్ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. ఇక 2022 ఏప్రిల్ నెల మండల పరిషత్ ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బిల్లుకు క్రెడిట్ అవుతున్నాయి, సరి చూసుకోగలరు అనేటువంటి సమాచారాన్ని చూస్తున్నాం. ఖమ్మం, బేస్తవారిపేట, కనిగిరి, పామూరు, మార్టూరు, జేపొంగులూరు, జరుగుమల్లి, ఉలవపాడు మొదలైన మండలాల్లో సరెండర్ లీవ్ బిల్లులు అయితే ఈరోజు జమైనవి. ఇక సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ గురించి చూసినట్లయితే 2022 మే వరకు సరెండర్ లీవ్కి అప్లై చేసుకున్న వారికి అమౌంట్ క్రెడిట్ అవుతుంది, చెక్ చేసుకోగలరు. అదేవిధంగా మరొక ఫ్లాష్ న్యూస్ని చూసినట్లయితే 2022 డిసెంబర్ నెలలో పెట్టిన ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ అమౌంట్ వారి ఖాతాలో జమ అవుతున్నాయి. అయితే మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కొంతమందికి 2022 డిసెంబర్కి కూడా జమ అయ్యాయి, కానీ కొంతమందికి 2022 మే జూన్ నెలకి జమ కాలేదు. బహుశా వారు ఎక్కువ రోజులైతే సరెండర్ చేసి ఉండొచ్చు. అటువంటి వారికి కూడా ఒక 2-3 రోజుల్లో జమ అవుతాయని సమాచారం. ఏప్రిల్ 2022 ఈఎల్స్ బిల్స్ చక్రాయపేట మండల్ అమౌంట్ క్రెడిటెడ్ జస్ట్ నౌ. అదేవిధంగా సెప్టెంబర్ 2021 సరెండర్ లీవ్ అమౌంట్ క్రెడిటెడ్ జస్ట్ నౌ. ఏప్రిల్ 2022 సరెండర్ లీవ్ అమౌంట్ క్రెడిటెడ్ జస్ట్ నౌ అనేటువంటి సమాచారం చూస్తున్నాం. ఈస్ట్ గోదావరి డిస్టిక్ సరెండర్ బిల్స్ కూడా ఇక్కడైతే జమ అయినట్టు చూస్తున్నాం. ఇక పల్నాడు డిస్టిక్ దుర్గి మండల్ టీచర్స్ సాలరీస్ క్రెడిటెడ్ జస్ట్ నౌ అని మన మేడం గారు అయితే కామెంట్ సెక్షన్లో తెలియపరచడం జరిగింది. ధన్యవాదాలు మేడం గారు. అట్లనే మేడం గారు మనకి థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్ అని కూడా చెప్పడం జరిగింది. ఇక సరెండర్ లీవ్ బిల్స్ అమౌంట్స్ ఆర్ బీయింగ్ క్రెడిటెడ్ అని మరొక మిత్రులు అయితే మనకి కామెంట్ సెక్షన్లో తెలపడం జరిగింది. అయితే ఇంకా కూడా ఎవరికైతే సరెండర్ బిల్లులు చెల్లింపులు జరగలేదో వారికి కూడా పూర్తి స్థాయిలో 2-3 రోజుల్లో అయితే చెల్లింపులు జరుగుతాయని సమాచారం. అదేవిధంగా గతేడాది గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా బదిలీ పొందిన ఉపాధ్యాయుల జీతాల సమస్యకు పరిష్కారం అయితే లభించింది అనేటువంటిది సమాచారం మనకి అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది పెండింగ్ బిల్లుల గురించినటువంటి సమాచారం. ఇలా పెండింగ్ బిల్లుల గురించినటువంటి సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ చేయండి. ఆ విధంగా లైక్ చేయడం ద్వారా మరికొంతమంది మిత్రులకైతే ఈ వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.